నానా మిమ్మల్ని నేనేం డబ్బులు అడగలేదే. దయచేసి సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్, మీకు చేతులు ఎత్తు మొక్తా. దుర్గమ్మ గారు దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జ్వరాలు వస్తున్నాయి. ఏందన్నావు? లెట్ మీ ఇన్వైట్ దువ్వాడ శ్రీనివాస్ అండ్ దివ్యల మాధురి. ఇద్దరికి వెల్కమ్ అండి. వీడు సింగపూర్ రాజా, ఈవిడ తాపేశ్వర కాజా. ఆజా శ్రీనివాస్ గారు లుకింగ్ కలర్ఫుల్, ఇద్దరు కూడా. అదే నవ్వుతా సిగ్గు లేకుండా. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? అది ఎగ్జాక్ట్ 59 years. బట్ హీ స్టిల్ 25. మీకు ఏంటి ప్రాబ్లం? నాకు లేని ప్రాబ్లం. ప్రతిసారి ఎక్కడ పడతావురా ఇలాంటి జంబల్ హాట్ లేడీస్ ని? వేసేసాడు, బాగా వేసేసాడు. ప్రతి రాత్రి కూడా ఒక పాట వేసుకుంటాను పడుకునే ముందు. ఏ పాట? నాకు లేని ప్రాబ్లం, మీకు ఏంటి అబ్బా ప్రాబ్లం? అతని వయసుతో వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. దీనికి మేము ఓడిపోవడానికి కారణం మా జగన్మోహన్ రెడ్డి గారు. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, నాకు అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? నువ్వు మొగల్ రేకుల సీరియల్లో వరుదని రేప్ చేసింది నువ్వే కదా? ఇల్లు కొట్టుకోండి ఇద్దరు కూర్చో. జుబ్బ దువ్వాడ శ్రీనివాస్ అంటే ఒక బ్రాండ్. డైలాగ్ ఏం చూద్దాం. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. దువ్వాడ దివ్యల లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఎక్కడా ఎప్పుడు? దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి, మన ప్రేమ చరిత్రలో ఒక పేజీని సంపాదించాలని కోరుకుంటూ సిగ్గుండాలరా. ఏ నిర్ణయం అయితే తీసుకున్నానో ఆ తీసుకున్న నిర్ణయానికి మాదిరి ఎవరో నాకు తెలియదు నేను అనొచ్చు. ఈ వయసులో నువ్వు ఉండి మాత్రం చేసేదేముంది? ప్రజలకి మనం ఎప్పుడైనా వాస్తవాలు చెప్తే ప్రజలు మనల్ని అగ్రభాగాన్ని కూర్చోబెడతారని. శ్రీనివాస్ ఎవరో నాకు తెలియదు అని అంటారు, మేము తిరుగుతూ ఉంటాం. మనిషివి పెరిగావు గానీ బ్రెయిన్ పెరగలేదు. ఒక జూనియర్ దువ్వాడ వస్తే ఏ పేరు పెట్టే అవకాశం ఉంది? నీ పని నువ్వు చూసుకో. చిచ్చి ఎప్పుడో వీక్లీ వన్స్. వీక్లీ వన్స్ ఆ వర్షన్ చూసాను, జూనియర్ దువ్వాడ ఎలా ఉంటాడా అని చెప్పి. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. మీరు ఆ వెర్షన్ ఎవరు కోరుకోకండి రా బాబు, వస్తే అసలు భరించలేరు. అంత సీన్ ఉందండి, భరించలేకపోతున్నారు. మా ఇద్దరు వెర్షన్ వస్తే ఇంకా అస్సలు భరించలేరు. తాతయ్య తేజం పెదనాన్న నైజం కలిసున్న పసిరు. దివ్యల మాధురి కోపం వస్తే ఏం చేస్తారు శ్రీనివాస్ గారు? ఉండవే. జగన్ అంటే ఒక్క సమాధానం, ఒకే ఒక్క ముక్కలో చెప్పాలంటే మాధురి ఏమంటారు? చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. నేను ఆయనకి సాష్టాంగ ప్రణామం చేసి శిరస్సు వంచి నమస్కరిస్తాను. ఈ మనిషి రాజకీయాలలో ఉంటే రాజకీయాలలో పిల్లలందరూ కూడా చెడిపోయే పరిస్థితి వస్తుంది ఈ మనిషిని చూసి. దువ్వాడ శ్రీనివాస్ ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ తోనే మేము వెళ్తాం. దట్ ఈస్ దువ్వాడ. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. కోపం వస్తే దువ్వాడ సరదాగా ఏమంటారు? నువ్వు లంగరావుసు రాని అని నాకు అర్థమైపోయింది.
నెక్స్ట్ క్వశ్చన్, దువ్వాడ శ్రీనివాస్ ను దివ్యల మాధురి రాజకీయాల్లో ఏ పొజిషన్ లో చూడాలనుకుంటున్నారు? అరిచేతులు ఉవ్వోగేదో తెలియక సస్తనా. అంటే ప్రజలే దేవుళ్ళని నమ్ముతాను నేను. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. దువ్వాడ శ్రీనివాస్ అంటే ఏమీ లేదనుకుంటున్నారేమో. లోపలేం లేదు డొల్లా. చాలండి, అయితే ఏం బాగుంది. ఏం చేస్తాన్నావు రైడా ఈ సెటప్ వీటన్ని అన్ని పెట్టుకొని? చాలండి. అయితే ఏం బాగుంది. ఆ లుక్ ఏంట్రా పక్కన నేను ఉన్నాను రా. అతని మనసులో చాలా ప్రేమ ఉంటుంది, తనకి ఎక్స్ప్రెస్ చేయడం రాదు. నీ అబ్బా మేకప్ తీను ముందు, మేకప్ తీసి మాట్లాడు. ఏ పెద్ద హీరోయిన్ అనుకుంటావు నువ్వు, జఫాదానా? అంటే అతను చిరాకు పడి సైలెంట్ గా ఉంటే నేను లొల్లడ వాగుతూ ఉంటాను, నోర్మి అని తిడతారు. బాబోయ్ నువ్వు ఎక్కడ దొరికావే నాకు. పాప అండి, ట్రోలర్స్ బతుకుతున్నారు, బతుకుని అన్నారు. మరి నాకు ఎప్పుడు కోపం రాదు. అమ్మా నువ్వు ఆ మాట ఇస్తే చాలు, చిడుగుడు అనేసుకుంటానమ్మా. దువ్వాడకు దివ్యల మాధురి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్. డిస్కస్ట్ ఎక్కడ ప్లాన్ చేసావు? మనం ఎప్పుడు గెస్ట్ హౌస్ లోనే. అంటే వ్యక్తిగతంగా ఇప్పుడు నేను ఏదైతే ఈ జీవితంలో అనుభవించానో నీ బతుకు జరా. ఇది సమాజం దృష్టిలో తప్పవచ్చు, కానీ మాకు తప్పలేదు. నీ పని బాగుంది బాబే, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. అంటే మీ ఇద్దరు లవ్ లెటర్ రాసుకుంటే ఎలా ఉంటుంది? నేను రాజా, నాకు లవ్ లెటర్ కూడా రాయట్లేదు నువ్వు. ట్రై టు అండర్స్టాండ్ ది ప్రెజెంట్ సిచ్యువేషన్ లక్ష్మి. అల్టిమేట్లీ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మనం మనుషులం. ఆ విషయం మాకు తెలుసులే. విపరీత పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంటది, సంఘర్షణలతో ఇరుక్కుపోతుంటాం. నిజంగా కింద ఎకరం 5 దిగిపోద్ది. శ్రీనివాస్ పట్ల తనకున్న పిచ్చి ప్రేమ గురించి మరింత క్లారిటీ ఇవ్వగలరా? చెప్తాను కదా, నాకు అలాంటి పిచ్చి ప్రేమ ఉందని చెప్తాను. పుల్లగా ఉప్పు కారం వేసుకొని నాకు నువ్వు వెళ్ళి అసలు ఎందుకు పిచ్చి ప్రేమ కలగడం కాదు? అర్థం అంటే మీ దృష్టిలో ప్రేమ అంటే? నా దృష్టిలో ప్రేమ చాలా పవిత్రమైనది, అది మా ఇద్దరి మధ్యలో ఉంది. ఇద్దరు సంబంధం ఏంటి? సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. అంటే అక్రమ సంబంధం. ఎవడో చేస్తే మనం హీరోలు అవ్వము, మనకు మనమే తయారు చేసుకుంటే హీరోలు అవుతాం. ఇదిగో కామెడియన్ గా ఉంటూ హీరో కటింగ్ లేవక. ట్రోలర్స్ యానివర్సరీ ఇది. యా యు ఆర్ రైట్, మాకు ప్రతిరోజు యానివర్సరీనే. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. కానీ ఎంత పిచ్చి ప్రేమ ఉందంటే శ్రీనివాస్ గారిని ఎవరైనా తొక్కాలని చూస్తే ఆ నదపాదాలను తొక్కడం కూడా వెనకాడినంత ప్రేమ అయితే. నువ్వు జప్పాదాల్లాగా ఇంకోసారి నువ్వు లిప్టిక్ వేసుకొని ఇట్లా జప్పా మాదిరి మొన్న 85 years ఒక ఉమెన్ వచ్చి శ్రీనివాస్ గారిని కలిసి, నువ్వు బాగుండాలని రోజు మేము పూజలు చేస్తున్నాం ఇంట్లో, అంతకన్నా ఇంకేం కావాలి? చిచ్చి దువ్వాడ శ్రీనివాస్ అంటే ఏమీ లేదనుకుంటున్నారేమో. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, దువ్వాడ శ్రీనివాస్ ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ తోనే మేము వెళ్తాం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.